మీరు ఆనందించిన వాళ్ళు ఉన్నారు. పద్య ప్రక్రియలు కానీ లేకుంటే అన్ని రకాలైనటువంటి నాటక కళాకారులను వాళ్ళని వీళ్ళందరినీ కూడా చూసి ఉంటారు. కనుక మనకి పద్యం ఒక తెలుగువాడి పంచకట్టెట్లను తెలుగువాడికి ప్రత్యేకత కలిగించినటువంటిది ఈ పద్యం అనేటువంటిది. అది ఏ భాషలో కూడా అంటే వేరే మన కన్నడంలో ఉంది. అయితే మనకి దాక్షిణాత్య భాషల్లో ముఖ్యంగా ఈ పద్య ప్రక్రియకు ఒక పెట్టింది పేరు. ఇది ధారణకి నాకు తెలిసిన ఒక ఆయన మంథంలో దాదాపు 3000 పద్యాలు ధారణకు పెట్టుకొని ఆ తర్వాత ఆయన రామాయణం రాయగలిగారు. ఆయనకి ఏమి ఛందస్సు రాదు, ఏమీ తెలియదు. ఆ పద్యాల యొక్క దీన్ని మననం చేసుకొని అదే ప్రక్రియలో ఆయన రామాయణం రాశారు. కాబట్టి పద్యం యొక్క గొప్పతనం, పద్యంలో కొన్ని ఉదాహరణలు మీకు వాటిని ఏ విధంగా ఉంటాయి చూడండి. కందం నాకు కేవలము కొన్ని ప్రక్రియలను మీకు చదివి వినిపించటమే, నాకు తెలిసినంతలో నేను వినిపించగలిగినంతలో మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడువాడు కలడో లేడో. ఇది పోతన గారి పద్యం గజేంద్ర మోక్షణంలో. కందపద్యం యొక్క మనకి సుమతి పద్యాలన్నీ కూడా కందపద్యాలే. చీమలు పెట్టిన పుట్టలు పాముల గిరవైన ఎట్లు పామరుడు దగన్ హేమంబు కూడబెట్టిన భూమీషుల పాలజేరు భువిలో సుమతి. అది నాటువంటి తెలుగు మాస్టర్ సరిగ్గా అది కాకపోతే అరే చదవండిరా చీమలు పెట్టిన పుట్టలు అని చెప్పేసి అనేకంటే ఆ పద్యము రాగయుక్తంగా చేసినట్లయితే వాడి మీద ఒక ఇంప్రెషన్ అనేటువంటి తెలుగు భాష మీద తెలుగు మీద ఒక అంటే ఇవాళ రేపు చాలా నేను బాధపడే విషయం ఎక్కడంటే దురదృష్టవశాత్తు ఇప్పుడు సర్టిఫికెట్ తోటే అంటే కేవలం వాడు తెలుగు పాస్ అయినాడు అంటే వాడికి జాబ్ ఇస్తున్నారు, ఉద్యోగం ఇస్తున్నారు. చాలామంది పద్యం కనీసము మామూలుగా కూడా చదివేటువంటి పరిస్థితిలో లేనటువంటి తెలుగు పండితులు ఇప్పుడు మనకు ఉండటం వల్ల తెలుగు భాష మరి దాని యొక్క ముందు ఎట్లా అవుతుందనేటువంటి బాధలో ఉన్నటువంటి వాడిని నేను. చాలామంది నేను ఎంఏ క్లాస్ తీసుకుంటుంటే పక్క క్లాస్ ఆమె డిగ్రీ కాలేజీలో చెప్తుంది, సార్ మత్తేపం ఎట్లా చదువుతారు సార్, ఉత్పలమాలు ఎట్లా చదువుతారు, నాకు ఒకసారి సీడీ చేసి ఇవ్వండి అని చెప్పేసాడు కాదు. తల్లి ముందు నీ యొక్క దీనికి నేను చేస్తున్నాను, ఎందుకంటే ఆసక్తికి చెప్పాలి అనేటువంటి ఉద్దేశం ఉంది, నీకు చాలా మంచి తప్పకుండా చేసిస్తానమ్మా అని చెప్పేసి అన్నాను. అంటే నాకేదో పెద్దగా వస్తుందని కాదు, నాకు తెలిసినంతలో నేను కనీసం ఈ మాత్రమన్నా ఈ స్థాయిలో నన్ను వాళ్ళకి పిల్లలకి చెప్పగలిగితే బాగుంటుంది. తెలుగు మీద అభిమానం పెరుగుతుంది, తెలుగు భాషను వాళ్ళు నేర్చుకునేటువంటి, ఎందుకంటే మాకు చెప్పినటువంటి మా గురువులు కామేశ్వరరావు గారు, రామూర్తి గారు వీళ్ళందరూ కూడా చక్కగా శ్రావ్యంగా, మా నాన్నగారు వీళ్ళందరూ కూడా శ్రావ్యంగా వినిపించేవాళ్ళు. అందుకే మా నాన్నగారికి పుస్తకం అంకితం చేస్తూ ఆలకంటే ముందు అలవైకుంఠపురంలో నేర్పించినటువంటి మా నాన్నగారికి అని చెప్పేసి చిన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఇంటికి ఎవరైనా వస్తారే 18 చదువురాను కానీ వెంటనే అలవైకుంఠపురంబులో నగరులో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరప్రాంతేందు కాంతోపలోత్బల పర్యంక రమా వినోదియకు ఆపన్న ప్రసన్నుడు విహ్వల నాగేంద్రము పాకి పాకియన కుయ్యాలించి సౌరంభియై అని చెప్పేసి ఆ పద్యాన్ని చదివేవాడిని చిన్నప్పుడు. అంటే ఆ విధంగా పద్యం మీద చిన్నప్పటి నుంచి మక్కువ పెరిగింది. మరి అది మత్తేను. ఉత్పలమాల వారిదే పోతనయ్యే తీసుకుందాం. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు
వాడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. అప్పుడు ఆ గజేంద్రుడు ఏదైతే ఆయన యొక్క బాధ ఉన్నదో ఆ చక్కనైనటువంటి ఆ పదాలు అంత అంత మంచి కమనీయమైనటువంటి పదాలు పోతన గారు లలితమైనటువంటి పదాలతోటి మంజులమైనటువంటి భాషతో రాసినటువంటిది. దాన్ని కనీసం కొంచెం దానికి చక్కగా చదివి వినిపిస్తే బాగుంటుందనే విధంగా చూడండి. ఇక్కడ ఒక శార్దూలం ఉంది. కొట్లాడాడు బాగా, ఆ రెండు కూడా గజేంద్రము, అవి రెండు కూడా కొట్లాడుకుంటే కొట్లాడి అలసిపోయినటువంటి గజేంద్రము ఎలా ఉంది? లవకింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, లావకింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులుంటావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తను ఉండెన్ శ్రమంబయ్యడిన్, నీవే తప్పని తప్పరం బెరుగా, నీవే తప్పని తప్పరం బెరుగా, రావే ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మక అని చెప్పేసి ఆ ప్రార్థన వింటే తప్పకుండా వస్తాడండి ఆపన్న ప్రశ్నుడు. ఎట్లా వస్తాడు చూడండి. సిరికింజప్పడు శంఖ చక్రయుగము చేతోయి సంధింపడు, ఏ పరివారంబును చీరడు అభ్రగపతింబన్నింపడు, ఆకర్ణికాంతరధమ్మిల్లము చక్కరొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు. ఆ విధంగా వస్తాడట. సిరికింజప్పడు శంఖ చక్రయుగము చేతోయి సంధింపడు, ఏ పరివారంబును చీరడు అభ్రగపతిం వన్నింపడు, ఆకర్ణికాంతరధమ్మిల్లము చక్కనుత్తడు, వివాద ప్రోత్థిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహియై. ఆ విధంగా ఆ ఆపన్న ప్రసన్నుడు పాకి అని వీడు అనగానే అక్కడ ఉన్నటువంటి వాడు అలా వైకుంఠపురంబులో ఆమెతోటి పాచికలాడుతూ కూర్చున్నటువంటి వాడు ఒక్కసారి పాకి అనగానే ఆమె కనీసం లక్ష్మీదేవి కూడా నన్ను పిలుస్తున్నాడమ్మా పోవాలని చెప్పేసి ఆట మధ్యలో ఆమె పట్టుకున్నటువంటి చీరకు కూడా వదలకుండా హడావిడిగా బయలుదేరాడట ఆ పరమాత్ముడు. ఇక్కడ నేను చెప్పేది భక్తితత్వాన్ని కాదు, రాసినటువంటి కవి ఆ ఊహించుకొని ఎంత చక్కనైన విధంగా ఆ పద్యాన్ని వింటుంటే కనులకు కట్టిన విధంగా ఆయన రాసినప్పుడు దాన్ని అంతే సమానంగా దాన్ని కనుక మనం ఎదుటి వాళ్ళకి అందజేయగలిగినప్పుడు ఇంకా దాని యొక్క ఇది భావ పరిపుష్టత వస్తుందని చెప్పేసి. అట్లాగే మనకి ఆదికవి నన్నయ్య గారు కాబట్టి ఆయన అంతా కూడా సంస్కృత భూయిష్టమైనటువంటి పద్యాలు ఉంటాయి. బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాళిదాల్చి దుస్సహతరమూర్తికిన్ జలభిషాయికి బాయక శయ్యయైన యయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. ఒక్క తెలుగు శబ్దం లేదు. కొంచెం కష్టపడితే మీరందరూ కూడా, ఎందుకంటే మీ అటువంటి విద్యావేత్తల ముందు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళ ముందు 4 మాటలు చెప్పినా కానీ అవి చాలా తప్పకుండా అవి నేను చిరుకునే అయినా కానీ మీరు స్వాతి చిప్పలు కాబట్టి ఆ స్వాతి చిప్పలలో ఉన్నటువంటి అది చినుకు తప్పకుండా ముత్యం అవుతుందనేటువంటి భావం కలిగినటువంటి వాడిని కాబట్టి మీరందరూ కూడా దాన్ని చక్కగా తీసుకుంటారు. బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాళి దాల్చి మొదటి లైన్ అంతా కూడా ఈ కుల పర్వతాలతోటి దాంతోటి అనేక వనాలతోటి కలిగి ఉన్నటువంటి భూమిని తల మీద తాల్చినటువంటి ఆ అనంతుడు నాకు ప్రసన్నుడు కావాలని చెప్పేసి, నాయనా నువ్వు అంత భారాన్ని మోస్తున్నావు, అంతటువంటి ఈ భూదేవినే మోస్తున్నావు, భూదేవి ఎట్లా ఉన్నది, అనేకమైనటువంటి పర్వతాలు వనాలు నదులు సరస్సులు ఇంకేమేమో ఉన్నాయి, ఇంత పెద్ద ఉన్నటువంటి అవన్నిటిని కూడా మోసేటువంటి ఓ అనంతుడా
మాకు ప్రసన్నుడుగా అని చెప్పేసి ఉదంకోపాఖ్యానంలో వస్తుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి దాని యొక్క అర్థం ఎక్స్ప్లెయిన్ చేయటం కాదు, ఆయన యొక్క పద ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆయన యొక్క అంటే అన్నీ కూడా సంస్కృత పదాలతో ఆయన రాస్తారు. ఇక మన తిక్కన గారి వరకు వచ్చేటప్పటికి ఒక చంపక బాల పద్యం విందాం. ద్రౌపది కృష్ణుడితోటి మొరబెట్టుకుంటున్నది. ఏం చెప్పానయ్యా నా సంగతి అని చెప్పేసి చెప్పుకుంటుంది. మామూలుగా చెప్పుకుంటాం కదా, అన్నకు చెప్పుకుంటున్నది. ఎట్లా చెప్పుకుంటుంది? వరమున పుట్టి తిన్ భరత వంశమునందున పాండుభూవరునకు కోడలైతి. వరమున పుట్టి తిన్ భరత వంశము చొచ్చితి అందు పాండుభూవరునకు కోడలైతి. జనబంధుల పొందితి నీతి విక్రమస్థిరులకు పుత్రులంబడసితిన్ సహజన్ముల ప్రాపుగాంచితిన్ సరసి జనాభ ఎన్నిట ప్రశస్తికి నెక్కిన దానెంతయు. మంచి చక్కనైనటువంటి తెలుగు భాష. తెలుగులో ఏది అర్థం కాకపోతే అన్వయం చేయాల్సినటువంటి వరమున పుట్టినటువంటి ఆమె, నేను వరంతో పుట్టినాను, పుట్టుకనే నాది వరంతో, ఏం చేయాలి నాకు? మరి మంచి వంశంలోకి వచ్చాను. పాండు వంశం అంటే మామూలు వంశం కాదు, ఆ పాండు వంశంలోకి వచ్చాను. ఇన్ని చేసినా కానీ మరి ఏం చేయాలి? నా భర్తలందరూ కూడా మంచి అదే పౌరుష పరాక్రమాలు, కొడుకులు. ఈ విధంగా ఆమె ఆ తెలుగు మాటలలో వరమున పుట్టి తిన్ భరత వంశము జొచ్చి తినందు పాండుభూ వర్ణ కోడలైతేనటువంటి తిక్కన గారి పద్యం చక్కనైనటువంటి తెలుగు పదాలతో ఉంటుంది. అటు నన్నయ్య గారి పద్యం. అయితే తర్వాత చెప్తాను మీకు మన యొక్క భాష యొక్క ఎంత గొప్ప భాష అనేటువంటి చివరికి చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు దాని సందర్భం కాదు కనుక. ఇక సీసానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి వాడు శ్రీనాథుడు. అయితే ఆయన యొక్క మంచి ఇంకా చాలా చక్కని సీసాలు ఉన్నాయి, సీస పద్యాలు.